నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. లాస్ట్ వీడియోతో మీకు ఒక్కొక్క టెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ని డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేస్తానంటే అన్ని టెన్సెస్లో కలిపి ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయి, వాటిని మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంటే మొత్తం మనకు 12 టెన్సెస్ ఉంటే ఆ 12 టెన్సెస్ సంబంధించి ఎగ్జాంపుల్స్ పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఏ విధంగా వస్తాయి, వాటిని మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బిట్కి ఆన్సర్ చేసే ముందు దాన్ని ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి, దాని యొక్క వర్క్ ఫామ్ని ఏ విధంగా బ్లాంక్లో చేంజ్ చేయాలి అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవన్నీ కూడా టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ అనమాట. టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మై ఫ్రెండ్స్ డాష్ సీ ద ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. అంటే ఒక వాక్యంలో మీరు ఎస్టర్డే అనే పదాన్ని గాన అబ్జర్వ్ చేసినట్లయితే అది సింపుల్ పాస్ట్ అనే విషయాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అంటే మీరు సెంటెన్స్ చూసినప్పుడు దాంట్లో ప్రతి టెన్స్కి సంబంధించి కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినట్లయితే ఆ టెన్స్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఆన్సర్ని బ్లాంక్లో చేంజ్ చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. అలా కాకుండా టెన్స్ని ఐడెంటిఫై చేయకుండా మీరు ఆన్సర్ రాయడం అంటే అది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మీరు సెంటెన్స్ని 1-2 సార్లు చదవండి. చదివిన తర్వాత దాంట్లో కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేయండి. లేకపోయినట్లయితే అప్పుడు సెంటెన్స్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ కీవర్డ్గా ఉన్నట్లయితే మీరు ఆన్సర్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఎస్టర్డే అనేది మనకు సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. అంటే ఒక వాక్యంలో మీరు ఎస్టర్డే అనే పదాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అది సింపుల్ పాస్ట్లో ఉంది అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సింపుల్ పాస్ట్ యొక్క వర్క్ ఫామ్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ఉండాలి, V2 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి సికి వర్క్ ఫామ్స్ ఏంది, సి సా సీన్. కాబట్టి V2 ఫామ్ అంటే ఏం రాయాలి, సా. మై ఫ్రెండ్స్ సా ద ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే. అంటే నిన్న మా ఫ్రెండ్స్ ప్రైమ్ మినిస్టర్ని చూశారు అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ స్టార్టెడ్ టు రైన్ వైల్ వీ డాష్ ప్లే టెన్నిస్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే వైల్ ప్లస్ సింపుల్ పాస్ట్. అంటే ఒక వాక్యంలో వైల్ కానీ వెన్న కానీ వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే అది పాస్ట్ కంటిన్యూస్. అది పాస్ట్ కంటిన్యూస్కి కీవర్డ్. అర్థమవుతుందా? కాబట్టి వైల్ కానీ వెన్న కానీ వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ అనే విషయాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి, వి వచ్చింది కాబట్టి ప్లూరల్, కాబట్టి అది సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి వర్ రాసుకోవాలి. వర్ ప్లేయింగ్. అంటే పాస్ట్ కంటిన్యూస్ యొక్క వర్క్ ఫామ్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ఉండాలి, వాజ్ కానీ వర్ కానీ ఉండాలి, మెయిన్ వర్బ్ V1 ఉండాలి, దానికి ఇంగ్ ఫామ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి ఇట్ స్టార్టెడ్ టు రైన్ వైల్ వీ వర్ ప్లేయింగ్ టెన్నిస్. ఓకే, అంటే మేము టెన్నిస్ ఆడుతూ ఉన్న సమయంలో వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. అర్థమవుతుందా? వైల్ వీ వర్ ప్లేయింగ్ టెన్నిస్ అంటే మేము టెన్నిస్ ఆడుతూ ఉన్న సమయంలో, వైల్ అంటే అర్థమైంది ఆ సమయంలో, మేము టెన్నిస్ ఆడుతూ ఉన్న సమయంలో వర్షం పడడం స్టార్ట్ అయ్యింది అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హీ ఆఫన్ డాష్ డ్రింక్ కాఫీ. ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఆఫన్. ఆఫన్ అనేది సింపుల్ ప్రజెంట్ యొక్క కీవర్డ్. అంటే ఒక వాక్యంలో మీరు ఆఫన్ అనే పదాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే అది సింపుల్ ప్రజెంట్ అనే విషయాన్ని మీరు ఈజీగా గుర్తించాలి. ఓకే, ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ యొక్క కీవర్డ్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి, డ్రింక్స్గా చేంజ్ చేయాలి. డ్రింక్స్గా ఎందుకు చేంజ్ చేయాలంటే
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంది సబ్జెక్టు, హీ షీ ఇట్ వచ్చినట్లయితే మెయిన్ వర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేయాలి. అది రూల్. అర్థమవుతుందా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏంది, హీ షీ ఇట్ సబ్జెక్టులుగా వచ్చినట్లయితే మెయిన్ వర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేయాలి. ఓకే, అది ఇంగ్లీష్లో రూల్. కాబట్టి ఇక్కడ హీ అనేది సబ్జెక్టుగా వచ్చింది కాబట్టి డ్రింక్స్ అని రాసామన్నమాట. అర్థమవుతుందా? అదే ప్లూరల్ అయితే డ్రింక్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లుక్ దేర్ సంబడి డాష్ జంప్ ఇన్ టు ద లేక్. ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే లుక్ దేర్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. లుక్ అంటే చూడు, లుక్ దేర్ అంటే అక్కడ చూడు. అక్కడ చూడు అని ఎప్పుడు అంటాం మనం, వెన్ అనదర్ యాక్షన్ ఈజ్ గోయింగ్ దేర్ అంటే ఏదో ఒక పని అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు లుక్ దేర్ అంటాం, అక్కడ చూడు అంటాం. కాబట్టి అక్కడ చూడు అని ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. అంటే లుక్ కానీ లుక్ దేర్ కానీ ఒక సెంటెన్స్లో ఉన్నట్లయితే అది ప్రజెంట్ కంటిన్యూస్ అనే విషయాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మెయిన్ వర్బ్ దీనిలో ఎలా చేంజ్ చేయాలి, సంబడి ఈజ్ జంపింగ్. లుక్ దేర్ సంబడి ఈజ్ జంపింగ్ ఇన్ టు ద లేక్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క వర్క్ ఫామ్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ సంబడి వచ్చింది కాబట్టి ఈజ్ అని రాస్తాం. యామ్ ఎప్పుడు రాస్తాం, ఐ వచ్చినప్పుడు యామ్ రాస్తాం. ఆర్ ఎప్పుడు రాస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ రాస్తాం. కాబట్టి సంబడి వచ్చింది కాబట్టి ఈజ్ రాస్తాం. సంబడి ఈజ్ జంపింగ్ ఇన్ టు ద లేక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సహస్ర డాష్ నాట్ డాష్ కంప్లీట్ హర్ హోంవర్క్ ఎట్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఎట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్. అంటే ఎట్ అనే పదము ఒక సెంటెన్స్లో కనబడిందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఆ ఎట్ అనేది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో నెగటివ్ సెంటెన్స్లోనే వస్తాయన్నమాట. అర్థమవుతుందా? ఎట్ అనేది ఎక్కడ వస్తుంది, నెగటివ్ సెంటెన్స్లోనే. ఎట్ అంటే అర్థమైంది ఇంకా. ఓకే, ఇప్పుడు మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క వర్క్ ఫామ్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ వి3 ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ని లేదా హ్యాజ్ని హెల్పింగ్ వెర్బ్స్గా యూజ్ చేస్తాం. అయితే హ్యాజ్ని ఇప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ని ఇప్పుడు యూజ్ చేయాలి. అంటే హ్యాజ్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు లేదా ఇంకేదైనా సింగులర్ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు యూజ్ చేస్తాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఏంది, హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం హ్యాజ్ని యూజ్ చేయాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, మొత్తం సబ్జెక్ట్స్ ఏంది మనకి ఇంగ్లీష్లో ఉండేది 7 ఉన్నాయి. ఆ 7లో హీ షీ ఇట్కి మాత్రమే హ్యాజ్ను యూజ్ చేస్తాం. మిగిలిన సబ్జెక్ట్స్కి హ్యావ్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సహస్ర హ్యాజ్, హ్యాజ్ ఎందుకు రాస్తామంటే సహస్ర అనేది థర్డ్ పర్సన్ సింగులర్. హ్యాజ్ నాట్ కంప్లీటెడ్, హ్యాజ్ నాట్ కంప్లీటెడ్. ఎట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ముంబై డాష్ బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. అయితే బి అనేది ఇచ్చిన బ్రాకెట్లో ఇక్కడ బి అంటే అర్థమైంది బీ ఫామ్. ఇక్కడ ఏ బీ ఫామ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ బీ ఫామ్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏం రాయాలి మనం, ఈజ్ అనే బీ ఫామ్ని రాయాలి. ఇప్పుడు ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఉండే పెద్ద సిటీస్లలో ముంబై కూడా ఒకటి అని చెప్తున్నాను అన్నమాట. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? ఇక్కడ ఈజ్ అనేది ఎందుకు రాసామో వాజ్ అది రాసుకోవచ్చు కదా అనుకుంటే ఇది ప్రజెంట్ యాక్ట్. అంటే
వాజ్ అని అన్నామనుకో ఒకప్పుడు ఉన్నట్లు లెక్క. ఇక్కడ ఈజ్ ప్లేస్లో వాజ్ రాస్తే ఒకప్పుడు ముంబై ప్రపంచంలో ఉండే పెద్ద సిటీస్లో ఒకటిగా ఉండింది అని దాని యొక్క మీనింగ్. కానీ ఇది ఎప్పుడు ప్రజెంట్ యాక్టే కాబట్టి ఈజ్ అనేది రాసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే టు కీప్ మై సెల్ఫ్ ఫిట్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఎవ్రీడే అనేది సింపుల్ ప్రజెంట్ యొక్క కీవర్డ్ కాబట్టి ఇక్కడ ఎవ్రీడే వచ్చింది కాబట్టి ఏ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. కాబట్టి మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి అంటే V1లోకి చేంజ్ చేయాలి. ఇది దేంట్లో ఉంది, V1లోనే ఉంది. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీడే టు కీప్ మై సెల్ఫ్ ఫిట్. ఓకే, ఇక్కడ ఎక్సర్సైజ్ అనే రాయాలి ఎందుకంటే సబ్జెక్ట్ ఐ వచ్చింది. అదే హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చింటే ఎక్సర్సైజెస్ అని రాస్తుండేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షీ డాష్ ప్లే గిటార్ వెన్ ఐ ఎంటర్ ద రూమ్. ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఓకే, అంటే ఒక సెంటెన్స్లో వెన్ కానీ వైల్ కానీ వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ అని మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి. దీని యొక్క మెయిన్ వర్బ్ని బ్లాంక్లో ఎలా చేంజ్ చేయాలి, షీ వాజ్ ప్లేయింగ్. ఓకే, షీ వాజ్ ప్లేయింగ్ గిటార్ వెన్ ఐ ఎంటర్ ద రూమ్ అంటే అర్థమైంది, నేను రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికీ ఆమె గిటార్ వాయిస్తూ ఉండింది అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ హౌస్ డాష్ కాస్ట్ 3 lakhs in 1980. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఇన్ 1980 అనేది కీవర్డ్. ఇన్ 1980 అంటే ఇన్ వచ్చి ఏదైనా ఇయర్ ఉన్నట్లయితే అది సింపుల్ పాస్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ కాస్ట్ లేదా కాస్టెడ్ అని రాసుకోవచ్చు. అంటే మెయిన్ వర్బ్ని వీటిలో రాసుకుంటాం. కాస్ట్ 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 అనొచ్చు లేదా కాస్ట్ కాస్టెడ్ కాస్టెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ ఇయర్ వీ డాష్ గో టు జూ. ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది కూడా సింపుల్ పాస్ట్లోనే ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే లాస్ట్ ఇయర్ అనేది మనకు కీవర్డ్ సింపుల్ పాస్ట్కి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, గోకి V2 ఫామ్ అయింది వెంట్. అంటే లాస్ట్ ఇయర్ వీ వెంట్ టు జూ అంటే లాస్ట్ ఇయర్ మేము జూకి వెళ్ళాము అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ బి 17 ఆన్ మై నెక్స్ట్ బర్త్డే. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని ఎలా తెలుస్తుందంటే నెక్స్ట్ బర్త్డే. నెక్స్ట్ బర్త్డే అనేది సింపుల్ ఫ్యూచర్ యొక్క కీవర్డ్. నెక్స్ట్ అనేది సింపుల్ ఫ్యూచర్ యొక్క కీవర్డ్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ఐ విల్ బి 17 ఆన్ మై నెక్స్ట్ బర్త్డే. ఓకే, ఇది సింపుల్ ఫ్యూచర్ అంటే అర్థమైంది, నెక్స్ట్ బర్త్డేకి నేను 17లో ఉంటాను అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అబ్దుల్ డాష్ వాంట్ టు బి డాక్టర్. ఇదే టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని ఎలా చెప్తామంటే దీంట్లో సింపుల్ ప్రెజెంట్కి సంబంధించిన కీవర్డ్ ఏది లేదు, కానీ సెంటెన్స్ బేస్ చేసుకొని ఇదే టెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు అబ్దుల్ డాష్ వాంట్ టు బి డాక్టర్ అంటే అబ్దుల్ ఏమనుకుంటున్నాడు, ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. దాన్ని దేనిలో చెప్పుకుంటాం, అంబిషన్స్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ వాంట్స్, అబ్దుల్ వాంట్స్ టు బి డాక్టర్. అబ్దుల్ అనేది సింగులర్ కాబట్టి వాంట్స్ అన్నాం. అదే ప్లూరల్గానైతే వాంట్ అని రాసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ స్టార్ట్ అట్ వన్స్ యూ డాష్ అరైవ్ బై 6 o'clock. అంటే ఇదే టెన్స్లో ఉంది అంటే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ ఎందుకు వస్తుంది అంటే ఇది కండిషనల్ సెంటెన్స్. అంటే ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినట్లయితే మెయిన్ క్లాజ్లో ఏం రావాలి, సింపుల్ ఫ్యూచర్ రావాలి. ఓకే, అది ఓపెన్ కండిషన్, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ విల్ బీ అంటే సింపుల్ ఫ్యూచర్ని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ డాష్ లివ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000.
ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే సిన్స్ 2000 అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. అంటే సిన్స్ వచ్చి దాని తర్వాత ఎగ్జాక్ట్ టైం ఉన్నట్లయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కీవర్డ్. కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? హ్యాస్ బీన్ లివింగ్ అని రాయాలి. అంటే మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000. అంటే 2000 నుంచి మా ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఐ థింక్ దట్ దే డాష్ అరైవ్ టుమారో మార్నింగ్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని ఎలా చెప్తామంటే టుమారో మార్నింగ్ అనేది కీవర్డ్ సింపుల్ ఫ్యూచర్కి. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? విల్ అరైవ్ అని రాయాలి. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? ఐ థింక్ దట్ దే విల్ అరైవ్ టుమారో మార్నింగ్. వాళ్ళు రేపు మార్నింగ్కి అరైవ్ అవుతారని అనుకుంటున్నా అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈస్ మై ఫాదర్ డాష్ వాష్ హిస్ కార్ ఎవ్రీడే. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని ఎలా చెప్తామంటే ఎవ్రీడే అనేది సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్. మీకు మ్యాక్సిమం కీవర్డ్స్ వచ్చేస్తాయి సెంటెన్స్లో. అలా రాని పక్షంలో మీరు సెంటెన్స్ బేస్ చేసుకొని ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఓకే, అయితే అది మీకు బాగా అర్థం కావాలంటే 1-2 సార్లు ఆ సెంటెన్స్ని చదవాలి. చదివి అర్థం చేసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ రాసేదానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ని ఎలా చేంజ్ చేయాలి? వాషెస్ అని రాయాలి. వాషెస్ అని ఎందుకు రాయాలంటే మై ఫాదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మెయిన్ వర్బ్కి ఏం చేయాలి? ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేయాలి. అది రూల్ కాబట్టి ఇక్కడ వాషెస్ అని రాసాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ సా హిమ్ వెన్ ఐ డాష్ లుక్ అవుట్ ఆఫ్ విండో. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్. అంటే ఒక సెంటెన్స్లో వైల్ కానీ వెన్ కానీ వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్ అని మీరు ఈజీగా అర్థం చేసుకోవాలని చాలాసార్లు చెప్పున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మెయిన్ వర్బ్ని అలా చేంజ్ చేయాలి. ఐ వాజ్ లుకింగ్ అంటే ఐ సా హిమ్ వెన్ ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో. అంటే అర్థమైంది నేను విండో నుంచి బయటకు చూస్తూ ఉన్నప్పుడు నేను అతన్ని చూశాను అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లుక్ ద మంకీ డాష్ ఈట్ ఏ బనానా. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా చెప్తారు అంటే లుక్ అనేది ఏంది? ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. లుక్ వచ్చి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నట్లయితే దాదాపుగా అది ప్రజెంట్ కంటిన్యూస్ అయి ఉంటుంది. కాబట్టి మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? ద మంకీ ఈజ్ ఈటింగ్. అంటే లుక్ ద మంకీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా. లుక్ అనగానే మీకు అర్థమైపోవాలి. లుక్ అని ఎప్పుడు అంటే మనం వెన్ ఎనదర్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే వేరే పని జరుగుతూ ఉన్నప్పుడు లుక్ అని అంటాం అనమాట. కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ యషితా డాష్ బీ ఇన్ ఢిల్లీ ఫర్ ద నెక్స్ట్ 3 days. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉందని ఎలా చెప్తారు? నెక్స్ట్ 3 days. నెక్స్ట్ 3 days అనేది మీకు సింపుల్ ఫ్యూచర్ కీవర్డ్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ బీ ఇచ్చారు. బీ అంటే అర్థమైంది బీ ఫామ్. సింపుల్ ఫ్యూచర్లో మనకు వచ్చే బీ ఫామ్ ఏంది? విల్ లేదా షల్. కాబట్టి విల్ బీ అని అక్కడ రాయాలి. ఎందుకంటే యషిత విల్ బీ ఇన్ ఢిల్లీ ఫర్ ద నెక్స్ట్ 3 days అంటే ఆమె నెక్స్ట్ 3 days ఢిల్లీలో ఉంటుంది అని చెప్తున్నాం. ఆమె అక్కడ ఉంటుంది అని చెప్తున్నాం కాబట్టి విల్ బీ అనేది రాస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ హీ డాష్ బై ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అనే వర్డ్ మీకు ఒక సెంటెన్స్లో కనబడిందంటే
అది సింపుల్ పాస్ట్ అనే విషయాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి బై యొక్క వర్క్ ఫామ్ ఏంది? బై, బాట్, బాట్. కాబట్టి V2 ఫామ్ ఏంది? బైకి బాట్. అంటే అర్థమైంది, హీ డాష్ బాట్ ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్. అంటే అతను లాస్ట్ వీక్ ఒక కొత్త బైక్ని కొన్నాడు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ దీప అండ్ రేణు డాష్ బి లేట్ టు క్లాస్ ఎస్టర్డే. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది కూడా సింపుల్ పాస్ట్లోనే ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఎస్టర్డే. ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ బి అని ఇచ్చారు. బి అంటే అర్థమైంది బీ ఫామ్. మనకు పాస్ట్ టెన్స్లో వచ్చే బీ ఫామ్స్ ఏంది? వాజ్, వర్. సింగులర్ అయితే వాజ్ రాసుకుంటాం, ప్లూరల్ అయితే వర్ రాసుకుంటాం. ఇక్కడ దీప అండ్ రేణు అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి అది ప్లూరల్ కాబట్టి ఏం రాస్తాం? వర్ అనేది రాస్తాం. ఓకే, అంటే దీప అండ్ రేణు వర్ లేట్ టు క్లాస్ ఎస్టర్డే. అంటే దీప, రేణు ఇద్దరు కూడా నిన్న క్లాస్కి లేట్ అయ్యారు, లేదు క్లాస్కి లేటుగా ఉన్నారు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎట్ డిన్నర్ టైమ్ అవర్ ఫ్యామిలీ నెవర్ డాష్ వాచ్ టీవీ. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏమైనా ఉందా అంటే కీవర్డ్ లేదు. కానీ ఎట్ డిన్నర్ టైమ్ అనేది హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? వాచెస్. ఎట్ డిన్నర్ టైమ్ అవర్ ఫ్యామిలీ నెవర్ వాచెస్ టీవీ అంటే మా ఫ్యామిలీ డిన్నర్ చేసేటప్పుడు ఎప్పుడు టీవీ చూడము అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ దే ఆర్ నాట్ షూర్ ఇఫ్ దే డాష్ విన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అని ఎలా చెప్తామంటే నెక్స్ట్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? దే విల్ విన్ అంటే దే ఆర్ నాట్ షూర్ ఇఫ్ దే విల్ విన్ ద నెక్స్ట్ మ్యాచ్. అంటే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు గెలుస్తారని వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి తెలియదు. ఓకే, అది దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ వన్ ఈజ్ బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ డాష్ స్టిల్ డాష్ ప్లే. ఇది ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే బై ద టైమ్ ఐ గో హోమ్ అంటే నేను మా ఇంటికి వెళ్ళే సమయానికి. కాబట్టి మై చిల్డ్రన్ విల్ స్టిల్ బీ ప్లేయింగ్. స్టిల్ బీ ప్లేయింగ్ అంటే నేను మా ఇంటికి వెళ్ళే సమయానికి మా పిల్లలు ఆడుతూ ఉంటారు. ఓకే, మా పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద బేబీ డాష్ క్రై ఆల్ మార్నింగ్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఇది జనరల్ ట్రూత్. బేబీ ఇప్పుడు కూడా మార్నింగ్ ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఆన్సర్స్ అనేటివి సూటబుల్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బేబీ క్రైస్ అని రాసుకోవచ్చు. అంటే బేబీ క్రైస్ అంటే సింపుల్ ప్రెజెంట్, లేదు హ్యాస్ బీన్ క్రయింగ్ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆల్ మార్నింగ్ అంటే మార్నింగ్ అంతా ఆమె ఏడుస్తూ ఉండింది అని దాని యొక్క మీనింగ్. లేదు క్రైడ్ కూడా రాసుకోవచ్చు. క్రైడ్ అంటే అర్థమైంది ద బేబీ క్రైడ్ ఆల్ మార్నింగ్. బేబీ మార్నింగ్ అంతా ఏడిసింది అని కూడా చెప్పుకోవచ్చు. లేదు వాజ్ క్రయింగ్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ద బేబీ వాజ్ క్రయింగ్ ఆల్ మార్నింగ్. బేబీ మార్నింగ్ అంతా ఏడుస్తూ ఉండింది. ఓకే, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్గా రాసుకోవచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా రాసుకోవచ్చు, సింపుల్ పాస్ట్గా రాసుకోవచ్చు, పాస్ట్ కంటిన్యూస్గా కూడా రాసుకోవచ్చు.
ఈ 4 ఏ ఆన్సర్ రాసినా మీకు ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, మెయిన్గా ద బేబీ డాష్ క్రైస్ ఆల్ మార్నింగ్ అనేది చాలా యాప్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా బేబీస్ మార్నింగ్ ఏడుస్తారు కాబట్టి అది సూటబుల్గా ఉంటుంది. ఓకే, ఇంతటితో మీకు 25 బిట్స్ని, అంటే ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉండే ఎక్సర్సైజెస్ అన్నమాట. ఈ 25 బిట్స్ని మీకు చాలా డీటెయిల్గా ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశా. మీరు వీటిని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తున్నారు ఇప్పటికి. ఏమనంటే మ్యాక్సిమం ఏ టెన్సెస్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తూ ఉన్నాయి అంటే ఈ బిట్స్ అని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపో ఉండాలి. ఎందుకంటే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? ఈ విధంగా టెక్స్టువల్ ఎక్సర్సైజ్ని ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే రిపీటెడ్గా వచ్చే బిట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి బిట్ని నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి, ఎందుకు రాయాలి, నేను ఏ కీవర్డ్ చెప్పాను, లేదా ఏ సిచ్యువేషన్లో ఏది రాయాలి అని చెప్పాను, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, పబ్లిక్ ఎగ్జామ్లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ టెన్సెస్ నుంచి ఎక్కువ మార్క్స్కి ఎక్కువ బిట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ పబ్లిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కావచ్చు, డిఎస్సి టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కావచ్చు, ఈ బిట్స్ అనేటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మీరు చూసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ ఏది రాయాలి, దానికి సంబంధించిన కీవర్డ్స్ ఏమున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.